1985 నుంచి నందమూరి తారక రామారావు అభిమానిగా ఉంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిపాలన మెచ్చి రాజకీయాల్లోకి వచ్చానని, అప్పటి నుంచి అరసవిల్లి వాసులకు తనకు అన్ని విధాలా అండగా ఉంటున్నారని, వారి రుణం తీర్చుకోలేనిదని శ్రీకాకుళం నగర కార్పొరేషన్ మార్కెట్ వెండింగ్ కమిటీ సలహాదారు ఉంగటి రమణ అన్నారు. నగరంలోని అరసవిల్లిలోని ఆయన స్వగృహంలో ఉంగటి రమణ పుట్టినరోజు వేడుకలను ఆయన అభిమానులు, అరసవిల్లి గ్రామ ప్రజలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. శ్రీకాకుళం డైనమిక్ యంగ్ ఎమ్మెల్యే గొండు శంకర్ నాయకత్వంలో నగరంలో అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయన్నారు. ముఖ్యంగా గత సంక్రాంతి సమయంలో డే నైట్ జంక్షన్ నుంచి 7 రోడ్ల కోడ్లే వరకు సెంటర్ డివెండింగ్ నిర్మాణం, పెద్దపాడు రోడ్డు విస్తరణ, కృష్ణా పార్క్ వద్ద కలవాటు నిర్మాణం, అరసవిల్లి రథసప్తమి రాష్ట్ర పండుగగా గుర్తింపును తేవటంతో పాటు శ్రీకాకుళం నగర కార్పొరేషన్ పరిధిలో ఇప్పటి వరకు సుమారు 12 కోట్ల పనులు చేయించిన ఘనత ఎమ్మెల్యే శంకర్కే దక్కుతుందన్నారు. ఈ వేడుకల్లో శ్రీకాకుళం నగర టీడీపీ అధ్యక్షులు పాండ్రంగి శంకర్, పాలవలస రాము, రాకేష్, పొన్నాడ రాంబాబు, ఆదిత్యతో పాటు అరసవిల్లి గ్రామ ప్రజలు, గ్రామ మహిళలు పాల్గొని రమణకు దుస్సాలవలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. చిన్న వీడియో ఫస్ట్ జర్నీ కదా తెలియదు ట్రిక్స్ ఇవ్వండి గ్రూప్లో పెట్టండి. అందరికీ నమస్కారం. నా ఈ జన్మదిన శుభాకాంక్షలు తెలపడానికి విచ్చేసిన నా స్నేహితులు, నా మిత్రులు, నా కుటుంబ సభ్యులు, అలాగే నా గ్రామ ప్రజలు, అలాగే నా తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం కార్యకర్తలు, అలాగే ప్రతి ఒక్కరికి కూడాను పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా మీద ఎంతో ఆదర అభిమానాలు చూపిస్తూ ఎల్లవేళలా నా శ్రేయస్సు కోరుకుంటూ నేను ఉన్నత శిఖరాలు అధిరోహించాలని అభిమానించే ప్రతి ఒక్క మిత్రుడుకు, కుటుంబ సభ్యులకు, అలాగే గ్రామ ప్రజలకు, మా స్నేహితులకు, అలాగే ప్రతి ఒక్క యువతకు, మా అరసవిల్లి యువతకు, అరసవిల్లి పుర ప్రజలకు ఎల్లవేళలా రుణపడి ఉంటానని తెలియజేసి ఉన్నాను. నాకేంటంటే నేను పుట్టింది మొదలు నా ఊరిలో, నా గ్రామంలో వాళ్ళు ఇంటి వ్యక్తిగా నన్ను ఆదరిస్తూ ఎంతో అభిమానంతో నేటి వరకు ఆదరిస్తూ ఉన్నారు. నన్ను ఒకటిగా నన్ను ఆదరిస్తున్నారు, అభిమానిస్తున్నారు. ఇంతటి అభిమానం ఎన్ని కోట్లు పెట్టినా కొనలేనిది. ఈ అభిమానం చాలా చాలా విలువైనది. జీవితాంతరం నాతో గుర్తుండిపోయే అభిమానం. అంతటి ప్రేమని, అభిమానం పెంచిన నా మిత్రులకు, నా కుటుంబ సభ్యులకు, తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, సోదరి మనులకు అందరికీ నేను ఎంతగా రుణపడి ఉంటానని తెలియజేస్తూ, ముఖ్యంగా నా అరసవిల్లి గ్రామ ప్రజలందరికీ నేను శిరస వంచి, యువతకి, పెద్దలకి శిరస వంచి ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఎంతో ఆదరాభిమానాలు చూపిస్తున్నారు. నాతో పాటు నా జర్నీలో కొనసాగిస్తున్న ఈ జర్నీకి వాళ్ళు వెన్నుదండుగా ఉంటూ, సపోర్ట్ ఇస్తూ, నిత్యం నా వెంట ఉంటూ, మేము ఉన్నామన్నా అంటూ, నీ వెనక సపోర్ట్గా ముందుకు నడు అంటూ నాకు అంతటి ధైర్యాన్ని ప్రసాదిస్తున్న అరసవిల్లి ప్రజలందరికీ శిరస వంచి ప్రణామాలు తెలియజేసుకుంటూ, పట్టణ ప్రజానీకానికి అలాగే శిరస వంచి ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. శ్రీకాకుళం నియోజకవర్గంలో మా నాయకులు, కార్యకర్తలు నన్ను ఎంతోగానే సపోర్ట్ చేస్తున్నారు. నేను ఈ స్థితికి రావడానికి కారణం కూడాను గౌరవనీయులు మన కేంద్ర మంత్రి వారైన కింజరాపు రామ్మోహన్ రెడ్డి గారు, అలాగే మన కింజరాపు రాష్ట్ర మంత్రి వారైన కింజరాపు అచ్చెన్నాయుడు గారు, అలాగే ముఖ్యంగా మా శ్రీకాకుళం నియోజకవర్గంలో ఒక యంగ్స్టార్, డైనామిక్, కష్టపడే తత్వం కలిగిన గొండు శంకర్ గారు నాయకత్వంలో నన్ను ఇంతటి ఉన్నత పదవులు సేకరించే విధంగా తీర్చిదిద్ది నన్ను అనునిత్యం వెన్నుంటుండి సలహాలు, సూచనలు అందిస్తూ నన్ను ముందుకు నడుపుతున్న గౌరవనీయులైన శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ గారికి నా వినయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈ చక్కనైన అవకాశం ఇచ్చిన ఈ శ్రీకాకుళం నియోజకవర్గ ప్రజలకి, అలాగే పట్టణ ప్రజలకి, తెలుగుదేశం కార్యకర్తలకు, నాయకులకు, తమ్ముళ్లకు, అరసవిల్లి గ్రామ ప్రజలకు, నియోజకవర్గ ప్రజలకు అందరికీ నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ చక్కనైన అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున వినయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను.